నా కుటుంబ సభ్యులైన ఊరు గ్రామం అక్కలకు, అన్నలకు, అవ్వలకు, తాతలకు, పిల్లలకు, స్నేహితులకు, మిత్రులకు, నా శ్రేయభిలాషులకు అందరికీ పేరు పేరున నా శిరస్సు నుంచి హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా అదేవిధంగా మన 13వ తారీఖు సోమవారం రోజు 2 మీ అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తుకి, ఒకటి నా తండ్రి గారైన బాలనాగిరెడ్డి గారికి, 2 మన సోదరుడు సమానమైన బివి రామయ్యన్న గారికి ఫ్యాన్ గుర్తులు కోటేసి, దయచేసి ఎన్ని పనులు ఉన్నా కూడా అందరూ పొద్దున్న పనులు చూసుకొని మధ్యాహ్నం లోపలే కానీ పొద్దున్నే ఓటేసి పనులు పోవడం కానీ ఏదో ఒకటి చేసి 2 ఫ్యాన్ గుర్తులు కోటేసి మా అన్న చెప్పినట్లు, విశ్వనాథ్ రెడ్డి అన్న చెప్పినట్ల మా గ్రామాల తర్వాత మంత్రాలయంలోనే ఒగరూరు నెక్స్ట్ మెజారిటీ ఉండే విధంగా చూసుకుంటారని, ఒక్కరోజు మాత్రం ఎన్ని పనులున్నా కూడా 2 ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ, ఇంకా అన్న చెప్తున్నాడు అభివృద్ధి జరగలేదని. సరే, గవర్నమెంట్ తరఫున అభివృద్ధి జరిగింది, కానీ అభివృద్ధి అంటే నేను రాఘవేంద్ర రెడ్డినే చూపిస్తాను. ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తేనే ఈరోజు ఆయనకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడుతున్నాడు. అభివృద్ధి చేస్తేనే కదా ఆయన్ని ప్రజారాజ్యం నుంచి వాళ్ళ తండ్రి గారైన కీర్తిశేషుల రామరెడ్డి గారు ఒకసారి ఓడిపోయా. మరి లాస్ట్ టైం ఇదే కోసిగిలోనే మాటిచ్చి నీ తండ్రిని ఒక జిల్లా స్థాయిలో కూర్చోబెట్టినానా లేదా మీరు అందరికీ తెలుసు. కాబట్టి మాటిస్తే ఏది తప్పం. కాబట్టి ఒకటి, ఆయన వస్తుంటాడు అభివృద్ధి జరగలేదు, అది జరగలేదు. మాకంటే బాగా మీకు కూడా తెలుసు ఆయన ఏమనేది, మాతో పాటు మీకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దండి. అందరూ దయచేసి బాగా ఆ రోజు 13వ తారీఖు మాత్రం 2 ఫ్యాన్ గుర్తు కొట్టేసి గెలిపియాలా. ఆయన వస్తుంటాడు, ఏదో చెప్తుంటాడు, అర్ధరాత్రి అయినా రండి, మీ ఇంట్లోనే ఎమ్మెల్యే ఉన్నట్లా అని చెప్తుంటాడు. అవన్నీ పట్టించుకోవద్దండి. ఎవరు చెప్తాం, నేను మాత్రం రాత్రిపూట అయితే వాకిళ్ళు తెలుసుంటాడు ఆయనలో. పొద్దునపూట మాత్రమే తెలుస్తాను. నేను అబద్ధాలు చేసి ఇక్కడ వచ్చి ముందు అబద్ధాలు వాగ్దానాలు చేసి పోను నేను. పొద్దునపూట ఎప్పుడైనా రండి తెరుస్తాను. రాత్రిపూట కష్టకాలం ఉంటే తప్పకుండా తెరుస్తా. ఊరినే ఏదో రాత్రి అయినా రా అంటే పొద్దున వస్తేనే తట్టుకునేది ఎక్కువైపోయింది మిమ్మల్ని. ఇంకా రాత్రి వస్తే ఎప్పుడు తట్టుకుంటాను. కాబట్టి అవన్నీ కల్లిబొల్లి మాటలు నమ్మద్దండి దయచేసి. మీరు బాగుండాలి. ఫస్ట్ మీరు, మీ కుటుంబం, మీ పెండ్లాం పిల్లలు, మీ అమ్మ నాన్నలు, మీ పిల్లలు బాగున్న తర్వాతే మమ్మల్ని ప్రేమించండి. ఫస్ట్ మీకు నన్ను అడిగితే మీ కుటుంబాన్ని ప్రేమించినోడే నాయకుడిని ప్రేమించగలుగుతాడు. అమ్మకు అన్నం పెట్టినోడే పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాడు. అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు ఏం చేపిస్తాడు చెప్పండి. ఫస్ట్ మీ కుటుంబం తర్వాతే మీరు బాగుండాలి. ఏదైనా అభివృద్ధి పనులు లేట్ అయినా మీకు అందకపోయినా కూడా వచ్చి చెప్పండి. ఇన్ని రోజులు ఎందుకంటే కోసిగి గ్రామం కోసం, కోసిగి మండలంకి పులికరం నుంచి నీళ్ళు ఇస్తానని దూరంగా ఉండడం జరిగింది. ఆ పని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. 70% పూర్తయింది. ఇంకా 30%, ఇంకా 1-2 నెలలు పడుతుంది మన గవర్నమెంట్ వస్తే. అందుకే ఈరోజు కోసిగోలు రారెడ్డి అంటే కూడా నేను రానబ్బా, పెడితే అన్నం నిండుకు పెడతా కానీ సగం పెట్టయితే రాను ఊళ్ళోకి. నా సిద్ధాంతం అదే. కాబట్టి నేను అక్కడంతా రాను. ఆ రోజు చెప్పింది వాస్తవమే. ఎల్లమ్మ తల్లి సాక్షిగా చెప్పినాను, నా శివుని సాక్షిగా చెప్పింది బరాబర్ చెప్పినాను. రాఘవేంద్రనా ఏం ఆలోచన చేయొద్దు దాని గురించి. పదే కోసికి పోయి తండ్రి కొడుకులు ఎల్లమ్మ సాక్షిగా, శివుని సాక్షిగా బరాబర్ నేనే చెప్తున్నాను. నీళ్ళు లేదు కాబట్టి సగం ఇచ్చినాను కాబట్టి వెళ్ళలేదు, ఈరోజు ఓటు అడగలేదు. దానికి ఎప్పటికైనా నేను రెడీ. నువ్వు చర్చకి ఎక్కడ పిలిచినా రెడీ అని చెప్తున్నాను. మొన్న కూడా కౌతాలంలో చెప్పడం జరిగింది. ఊరుకుంది గ్రామంలో అవసరమైతే నా ఆస్తి మొత్తం మంత్రాలయం నియోజక ప్రజలకి ఇవ్వడానికి నేను రెడీ. తల్లి కొంత మాటలు చెప్పాను. నువ్వు ఈరోజు కొంతమంది బీసీలు అంటే కురువ, కమ్మర అందరూ వస్తారు. వాల్మీకి సోదరులే తీసుకుందాం. ఇక్కడ ఎంతో మంది ఉంటారు. వాళ్ళు కూడా ఒకటి ఆలోచించండి. మీరు ఈరోజు పనికి పోతే కానీ పూట గడవ నా వాల్మీకి సోదరులు నేను చూపిస్తాను. మీరేమి జెండాలు మోయలా, వాళ్ళే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటాం. ఇది ఎక్కడి న్యాయం కాదు ఇది. నీకు అంతగా ప్రేమ ఉంది. నేను పుట్టుకతోనే సౌకర్యం అన్నప్పుడు ఈరోజు నీ గ్రామంలోనే వద్దాం, మా దూరంకే పోదాం. ఈరోజు పూటికి పోతే కానీ కడవలోనే ఎంతో మంది బీసీ సోదరులు, వాల్మీకి సోదరులోనే ఉన్నారు. బయట మిగతా కులస్తులు కూడా అవసరం లేదు. కాబట్టి ఉద్దరు మాటలు చెప్పొద్దండి. రాజకీయాల్లో
నీతి నిజాయితీగా మాట్లాడండి, అయితే అవుతుంది, కాదంటే కాదు మనతో. అంతేగాని ఊరిని నేను అది చేస్తాను ఇది చేస్తాను. మొన్నటి వరకు ఏమై చిన్న అని తిరిగినోడు నువ్వు మా నాయన ఈరోజు నువ్వు క్యాండిడేట్ డైలాగ్లో ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు. కాబట్టి నువ్వేం ఆలోచన చేయొద్దండి, ఆయన గురించి పట్టించుకోవద్దండి. మీ ఒగరూరికి మా 6 గ్రామాల తర్వాత మా సాతునూరు మన అగస్నూరు గ్రామం తర్వాత 7 గ్రామాల్లో 8వ గ్రామం ఒగరూరు అనే గర్వంగా చెప్పుకుంటా. ఈ 8 గ్రామాలని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. మంత్రాలయం మండలంలో మాకు 6 గ్రామాలతో పాటు మా ఒగరూరు గ్రామం కూడా మా సొంత గ్రామమే అవుతాం. ఎందుకు రెడ్డి అనొచ్చు, నేను పిల్లోడప్పటి నుంచి ఊరికి వచ్చిపోతాను, చెడ్డీలు వేసుకునేటప్పటి నుంచి వచ్చిపోతూనే ఉన్నాను. ఈ ఊర్లో పెద్ద పెద్ద ఫ్రాక్షన్లే చూసినాం. అట్లాంటిది ఈరోజు నా తండ్రి గారు వచ్చినారు, ఈరోజు ఇక్కడ పెద్దలు సహకరించినారు, అందరూ సహకరించడం వల్ల ఇక్కడ ఫ్రాక్షన్ లేకుండా చేయడం జరిగింది. మనకేం కావాలో అభివృద్ధి కావాలా. ఈరోజు 2 పూట్లు మీరు తృప్తిగా తిని హ్యాపీగా మీ పెండ్లం పిల్లలతో ఉండేది కావాలి. కానీ మనకు ఫ్రాక్షన్ గొడవలు, మనకి రాజకీయ కక్షలు కాదు మనకు ఉండాల్సిందే. అన్నదమ్ములుగా బతుకుదాం. ఎలక్షన్ అయిపోతేనే మనం అందరం ఒకటే. మరి ఊరు కలిసి అందరూ డెవలప్ చేసుకుందాం. మీరేమి ఎవరి మాటలు పట్టించుకోవద్దండి. నాకు తొడలు కొట్టడాలు మీసాలు తిప్పడాలు రావు. మిమ్మల్ని ప్రేమించడమే నాకు తెలుసు. తొడగొట్టేవాని ముందు కొడతాను, అందరి ముందు కొడతాం. ఎవడన్నా తొడగొట్టాలనుకున్నా మీసాలు తిప్పాలనుకున్నా మా సోమ బుధాని పాపం పెద్ద గ్రౌండే కట్టించినాడు ఎమిగినూరులో. మనకి ఎవడన్నా ఉంటే ఆడు కొడతాడంటే రావచ్చు, ఆడ నేను కూడా రెడీ కొట్టేకి. ఈడ మాత్రం ఊర్లో నా కష్టం లేపాలని ఆలోచన. ఇదేం అట్లా ఎవరు గొడవలు పెట్టినా ఎవరు చెప్పినా పట్టించుకోవద్దండి. ఫస్ట్ మీ కుటుంబం ముఖ్యం, మీ సంపాదన ముఖ్యం. తర్వాతే బాలనాగిరెడ్డి అయినా, సీతారాం రెడ్డి అయినా, ధర్నీ రెడ్డి అయినా, ప్రదీప్ రెడ్డి అయినా. ఫస్ట్ మీ కుటుంబం తర్వాతే మీరు